ఇంకా ఈ పోస్టర్లో మనం అబ్జర్వ్ చేస్తే చాలా కంట్రీస్ నేమ్స్ కూడా ఉన్నాయి. భూటాన్, పాకిస్తాన్, బెంగాల్, చైనా, ఇవన్నీ ఇండియాని సరౌండ్ అయి ఉన్న నైబరింగ్ కంట్రీస్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని కనిపిస్తుంది. అసలు గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి అని ఒకసారి చూద్దాం. ఈ ప్రెసెంట్ డేలో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని 1960-70s టైంలో నార్కోటిక్స్ బాగా సప్లై చేసేవి. థాయిలాండ్, మయన్మార్ అండ్ లావోస్ కంట్రీస్ యొక్క బోర్డర్స్ అన్నిటినీ కలిపి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్ గోల్డెన్ క్రెసెంట్ అని అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్స్ సప్లైకి వరల్డ్ అనే టాప్ ప్లేస్ లో ఉండేది అనమాట. అయితే ఈ కంట్రీస్ అన్ని ఇండియాకి బోర్డరింగ్ కంట్రీస్ అవడం వలన ఇండియా చాలా సఫర్ అయ్యేది ఆ టైంలో. ఈ డీటెయిల్స్ వల్ల మనకి తెలిసేది ఏంటంటే ఈ మూవీ ఖచ్చితంగా డ్రగ్ సప్లై బేస్ మీద ఉంటుంది అని అర్థమవుతుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక డ్రగ్ లార్డ్ గా ఉంటాడా ఆర్ నైబరింగ్ కంట్రీస్ డ్రగ్ ట్రేడ్ వల్ల సఫర్ అవుతున్న ఇండియా నుంచి అండర్ కవర్ ఆపరేషన్ మీద